2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పంట నష్టం ఎక్కువగా జరిగిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. కాకుమాను మండలం నల్లమడ వాగు ఉప్పొంగడంతో పొలాల్లోకి వర్షపు నీరు వచ్చిందన్నారు. గత వైసీపీ పాలకులు నల్లమడను అభివృద్ధి చేయకపోవడం వల్లనే ఇంత పంట నష్టం జరిగిందని మండిపడ్డారు. బాధిత రైతులను ఆదుకుంటామంటున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. తుఫాను ప్రభావంతో ఇటు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాకుమాను మండలంలో ఎక్కువగా పంట పొలాలు అయితే నష్టపోయాయి. కొద్దిసేపటి క్రితమే పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కూడా నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా ఎక్కడైతే పంట పొలాలు నష్టపోయినాయో వాటిని పరిశీలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఎంత మేరకు పంట పొలాలు నష్టపోయాయి, ఎంత రైతులకి ఎటువంటి మీరు ఆర్థిక సాయం అందజేస్తారు? ఇప్పుడు ఈ మంతా తుఫాన్ని ప్రాణ నష్టం లేకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ముందస్తు చర్యలతో ఆయన ఉపయోగించినటువంటి టెక్నాలజీతో ఈ 5 రోజులు కూడా నిరంతరం కంటికి నిద్ర లేకుండా చేసినటువంటి ప్రయత్నం వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూసుకోగలిగాం. అయితే ఈ మంతా తుఫాన్ యొక్క తీవ్రత ఈరోజు రైతాంగాన్ని ముంచేసింది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు వరదల తాకిడికి గురైనటువంటి రైతాంగం మళ్ళీ ఇప్పుడు అతిపెద్ద ఈ తుఫాను తాకిడితో 2 సార్లు నిలదొక్కున్నా 3వసారి మళ్ళా పూర్తిగా మునిగిపోవడం అనేటువంటి జరిగింది. రైతులు వేసిన పంట మొత్తం కూడా నష్టం జరగడం జరిగింది. సో దీనికి అంచనా వేయడానికే రేపు ప్రతి గ్రామం నుంచి కూడా అధికారులే కాకుండా మా ప్రజాప్రతినిధులు కూడా, మా కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ గ్రామంలో ఏర్పడినటువంటి నష్టాలు ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే నల్లమడ వాగుకు సంబంధించినటువంటి డ్రైన్లోకి ఉన్నటువంటి వర్షపు నీరు ఊర్లోకి చేరడంతో గ్రామస్తులు కూడా భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఉన్నటువంటి వారిని కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అయితే పంట పొలాలకు సంబంధించి కూడా మరికొన్ని 2 రోజుల్లో కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామము తిరుగుతూ అక్కడ ఎంత మేరకు పంటల నష్టం వాటిల్లింది, రైతులు అసలు ఏమేం పంటలు వేశారనే దానిపై కూడా అంచనా వేసి కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుంది కాబట్టి కూటమి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎటువంటి సాయం, ఆర్థిక సాయం అందజేస్తుందో కూడా మరికొన్ని 2 రోజుల్లో కూడా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 కాకుమాన్.